నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఏవైతే ఫాల్స్ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం స్పెషల్ కోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఎలా అయినా సరే ఆయన మీద ఏదో ఒక కేసు పెట్టి ఏదో ఇరికించాలి అని చెప్పేసి లాస్ట్ టైం వాళ్ళు చాలా ట్రై చేశారు. బట్ ఇప్పుడు నిజాయితీగా అవన్నీ కొట్టివేసి ఆయన నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా కూడా ప్రజల ముందు ఇప్పుడు ఉన్నారు. అండ్ అలానే ఇప్పుడు పట్టిసీమ అభివృద్ధి కానీ ప్రజెంట్ జరుగుతున్న అమరావతి అభివృద్ధి గురించి ఒక్కసారి చర్చించుకుందాం సార్. ఇప్పుడు ఆ కేసులు అసైన్ భూముల విషయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడం ఎలాగనేటువంటి దానికి చివరికి వచ్చేటప్పటికి ఊపిరాళ్ళ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా జనం విపరీతంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇంకో పక్క లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. పాదయాత్ర కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇంకో పక్క రైతులు, అమరావతి రైతులు ఉద్యమం చేస్తే ఆ రైతులకి మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి మద్దతు లభిస్తూ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క నుంచి ఇవన్నీ చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అతను. టీడీపీ జనసేన కలవకూడదని అనుకున్నాడు అతను. కలిసి వాతావరణం కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని చెల్లాచెదురు చేసేస్తే జనసేన టీడీపీ కలిసి ప్రసక్తి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పార్టీని నడిపించేవాడు ఉండడో, తను ఈజీగా గెలుపు సాధ్యమవుద్దని అనుకున్నాడు అతను. శ్రేణులని భయభ్రాంతులు గురవుతాయి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని తెగబడ్డాడు. బరి తెగించి ఆయన అరెస్ట్కి వెళ్ళాడు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నోట్ చేశారు. అదే మీకు కేసు అరెస్ట్ చేసి ముందు ఆయన మీద కేసు పెట్టి నోటీస్ ఇచ్చి ఇదిగో పలానా దాంట్లో మీరు విచారణకు రావాలి అని అప్పుడు అరెస్ట్ చేయలేదు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత కేసు కట్టారు. మీకు రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ అన్నారు. ఇసుక ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి అన్నారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కేసు పెట్టారండి మీద. తర్వాత రింగ్ రోడ్డు, ఇసుక, స్కిల్ డెవలప్ ఏది నిరూపణ కాకపోతే ఉదానికి ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ కోర్టు ఇవాళ చీకొట్టింది. అసలు ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపిత కేసులు ఇవన్నీ. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా అడగలేదు. అయినా సరే సిఆర్డీ అనేటువంటి ఒక చట్టం ఉంది. చట్టం పరిధిలో చేసిన దానికి వ్యక్తులను ఎలా బాధ్యులు చేస్తారు మీరు అని చెప్పేసి ఇది కొట్టుపడేశారు కేసులు. అలాగే అంతకుముందు 1-2 కేసులు కొట్టేశారు. ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆ కేసు తాలూకుది ఆయన క్రాష్కి వెళ్ళాడు ఆయన. అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది సుప్రీంకోర్టులో. అది మరీ దుర్మార్గం. అసలు ఎటు తేల్చకుండా వదిలేశారు. అది అంటే ఒక వ్యక్తిని, ఒక లెజెండరీ పొలిటీషియన్ని ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి ఇలాగ వెళ్దాం అనుకున్నాడు. చావు దెబ్బ తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. బాబోయ్ ఇతను వైపు నుండి మనం దెబ్బ అయిపోతామని కొంతమంది తప్పుకున్నారు లాస్ట్లో. అతను వెనకాల ఉన్నవాళ్ళు అతను సహకరించిన కేసీఆర్ గారు షెడ్కి వెళ్ళిపోయాడు. ఇంకా దాన్ని బట్టి ఆరాడబడి ఇంకా చంద్రబాబు నాయుడు గారు మేము బురదేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా మట్టి కొట్టుకుపోతారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో బాగుందరా బాబు అని వాళ్ళు ఏమన్నా కానీ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. వాళ్ళ మాటలు వాళ్ళకే తగులుతాయని అలాగే తగులుతున్నాయి. సుధీరప్పలరాజు అని స్టూడెంట్ మాట్లాడాడు. ఈ వాళ్ళు ఉత్తుపున్నాన్ని కోరి ఆ గోతులో దిగాడు. ఆ చిన్న యాక్సిడెంట్ అయింది. అతన్ని సరెండర్ చేసేస్తే అతనికి బెయిల్ ఇచ్చేవాళ్ళు కోర్టుకి అటెండ్ అయ్యేవారు. శిక్ష పడితే పడేది, లేకపోతే లేదు. సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోయింది. చాలామంది చేసుకుంటారు అలా. కానీ మాల్ ప్రాక్టీస్ చేశాడు. ఆ కుర్రాన్ని తప్పించడం, ఆ కుర్రాడి ప్లేస్ని ఇంకోని పెట్టడం, ఆ కుర్రాన్ని అబ్స్కాండ్ చేయడం ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ చేశాడు. చేసేటప్పటికి అతను కూడా నేరస్తాడు. అంటే ఇలాగే పొలమనేని వంశీ అయినా, పేరు నాని అయినా, జోగి రమేష్ అయినా, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు గోతుల్లో దిగుతున్నారు. నిచ్చుని వేసుకుని దిగేస్తున్నారు గోతుల్లోకి మామూలుగా దిగలేక. ఈ కేసులే కాదన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారు. అది కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నువ్వు గండికొట్టావు కాబట్టి అని కేసెట్టారు. తర్వాత లిక్కర్ మీద కూడా పెట్టారు, మద్యం దాని మీద. ఇలా 1-2 అన్ని ఫాల్స్ కేసులు అన్నీ ఎగిరిపోయినాయి కొన్ని. ఇక్కడ ఆ మాటకు వస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండికొట్టారన్న దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద పెడితే ఖచ్చితంగా అతను కిక్కిరి మనకుండా కుక్కుని పేనులో పడి ఉంటాడు. అక్కడ ఇప్పుడు ఏంటో తెలుసా, సిఆర్డీఏ చట్టం చేసి రైతుల నుంచి అధికారికంగా భూములు సమీకరించి వాళ్ళతో ఒప్పందం చేసుకుని వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇస్తానని ఒక ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అతను అమరావతిని పాడుపెట్టేసాడు. అక్కడున్న నిర్మాణాలన్నిటిని ఎలా ఉన్నాయో అలాగ ఆపేసి వాటి నాణ్యత పోయింది. తిరిగి
నిర్మించాలంటే డబల్ త్రిబుల్ అయిపోయింది. అంతేకాకుండా నిర్మాణ సామాగ్రిని దొంగిలించారు. ఆ దొంగిలిస్తున్నప్పుడు వాళ్ళ మీద అదుపు చేయలేదు, వాటిని పట్టుకోలేదు. ఉద్దేశపూర్వకంగా వీళ్ళు వదిలేశారు. దాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడు. దాని జరిగిన నష్టం వల్ల 30-40 వేల కోట్లు, 30-40 వేల కోట్లు ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాల వ్యవధిలో కాలయాపన జరగటం వల్ల. దానికి ఎవరు బాధ్యులు? అలాగే రుషికొండ 500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆల్రెడీ అక్కడ ఆదాయం వస్తున్న ప్రభుత్వం హరిత రిసార్ట్స్ ఉంటే టూరిజం డిపార్ట్మెంట్ అవన్నీ తొలగించి శుభ్రంగా బాగున్న వాటిని తొలగించి అందులో ఇది కట్టాడు. అది నిరుపయోగంగా ఉంది. దాన్ని కట్టడానికి అయిన డబ్బు వృధా, దాని మెయింటెనెన్స్ ఈ 2 ఏళ్ళు వృధా. ఇదంతా ఎవరు కడతారో? సర్వేర్ వాళ్ళ మీద తన ముఖం వేయించుకున్నాడు. అవన్నీ నిరుపయోగమైనవి. దానికి ఎవరు పెడతారు? ఇలాగ అతను లెక్కేస్తే దాదాపు 1,00,00,000-1,50,000 కోట్లు కట్టాల్సి వస్తాడు. అతని మీద కేసు పెట్టి అందులో ఇన్వాల్వ్ అయిన అధికారులతో సహా దండగుచ్చినట్టు గుచ్చేయాలి. పూలదండ గుచ్చుతారు కదా మీరు, అలాగే ఒక కేసు పెట్టి ఆ కేసుకి వీళ్ళందరినీ గుచ్చాలి. గుచ్చి అందరూ జైల్లో కూర్చుంటారు. ఆ పని ఈ ప్రభుత్వం చేస్తే ప్రజలందరూ కూడా వేనోళ్ళ పొగుడుతారు, న్యాయం జరిగిందనుకుంటారు. అంతేగాని పనికిమాల కేసులు పెట్టి అవి పోవటం ఎలాగా పోతాయి? కేసులో బలం ఉంటే కదా, అదేదో జరిగితే కదా. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారంటే ఉద్దేశం అతను అరెస్ట్ చేయాలనుకున్నాడు అంతే. నేను జైలుకి వెళ్ళాను, బాబు గారు కూడా జైలుకి వెళ్ళాడు, నేను బెయిల్ మీద ఉన్నాను, ఆయన బెయిల్ మీద ఉన్నాడు అనిపించుకోవాలి అంతే. అలాగే అతను ఒక నేరస్తుడు ఎదటివాడిని నేరస్తుడిని చేయాలని ప్రయత్నం చేసినంత మాత్రాన అవతల వాడు నేరం చేయకపోతే నేరస్తుడు అవ్వడం. నేరస్తుడు అనుకుంటాడు, బోడని అనుకుంటాడు, జడ్జిని కూడా బురద జల్లాలనుకుంటాడు. అది అవ్వదు కదా. అది జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఎన్నాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం కనుక సరైన న్యాయ నిపుణులు ఒక 10 మందిని కూర్చోబెట్టి, విశ్రాంత అధికారుల్ని, విశ్రాంత జడ్జిల్ని కూడా కూర్చోబెట్టి పగడ్బందీగా పటిష్టంగా ఇతని మీద ఫ్రేమ్ చేస్తే కేసులు అడుగు కూడా బయటకు వెళ్ళాడు. అతనితో పాటు అతని సహచర మంత్రివర్గం, అతనితోటి కుమ్మక్కైన అధికారులు అందరూ కూడా జైలుపోతారు. ఆ పని ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ.